నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం జరుగుతూ ఉన్న యుద్ధం వల్ల మనం చూసుకుంటే చమురు అయితే ఎక్కువ కీలకమైంది. చమురు గ్యాస్ అనమాట. దీంతో ఇండియాతో సహా ప్రపంచ దేశాలలో చమురు మరియు గ్యాస్ కొరత అయితే ఏర్పడుతూ ఉంది. అలాగే ప్రస్తుతానికి మనం చూసుకుంటే కానీ ఏ దేశం దగ్గర ఎన్నెన్ని చమురు నిల్వలు ఉన్నాయని చెప్పేసి తాజాగా ఒక నివేదిక అయితే రావడం జరిగింది. అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఏ దేశంలో ఎన్ని సంవత్సరాలకు సరిపడా చమురు నిక్షేపాలు ఉన్నాయని చెప్పేసి తాజా నివేదిక తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని చమురు నిల్వలు మనం చూసుకుంటే కానీ 107 సంవత్సరాల వరకు ఉంటాయని చెప్పి తెలపడం జరిగింది. అలాగే ప్రపంచంలోనే చమురు నిల్వలు కలిగి ఉన్న దేశాల లిస్ట్ అయితే మీకు చెప్తాను చూడండి. అందులో ఫస్ట్ స్థానంలో మనం చూసుకుంటే కానీ వెనిజులా ఉందన్నమాట. వెనిజులాలో 300 బిలియన్ బ్యారెల్స్ల ఈ యొక్క చమురు నిక్షేపాలు ఉన్నాయి. అవి 300 సంవత్సరాలకు సరిపోతాయని చెప్పేసి ఆ తర్వాతి స్థానంలో ఇరాన్ మనం చూసుకుంటే 208 బిలియన్ బ్యారెల్స్ ఉన్నాయని చెప్పేసి అవి 123 సంవత్సరాలకు సరిపోతాయి. యుఏఈ దగ్గర మనం చూసుకుంటే 120 బిలియన్ బ్యారెల్స్ల చమురు నిక్షేపాలు ఉన్నాయి. అవి 120 సంవత్సరాలకు సరిపోతాయి. కువైట్ దగ్గర మనం చూసుకుంటే కానీ 102 బిలియన్ బ్యారెల్స్ల చమురు నిక్షేపాలు ఉన్నాయి. అవి 107 సంవత్సరాలకు సరిపోతాయని చెప్పేసి కువైట్ తర్వాత లిబియా మనం చూసుకుంటే 48 బిలియన్ బ్యారెల్స్ ఉన్నాయి. 94 సంవత్సరాలకు సరిపోతాయి. ఆ తర్వాతి స్థానంలో ఇరాక్ మనం చూసుకుంటే కానీ 145 బిలియన్ బ్యారెల్స్లు ఉన్నాయి. ఇవి 90 సంవత్సరాలకు సరిపోతాయి. ఆ తర్వాతి స్థానంలో సౌదీ అరేబియా మనం చూసుకుంటే 267 బిలియన్ బ్యారెల్స్ల యొక్క చమురు నిక్షేపాలు ఉన్నాయి. అవి 76 సంవత్సరాలకు సరిపోతాయి. ఆ తర్వాతి స్థానంలో కెనడా మనం చూసుకుంటే కానీ 171 బిలియన్ బ్యారెల్స్ కలిగి ఉండి 77 సంవత్సరాలకు సరిపోతాయి. తర్వాతి స్థానంలో రష్యా మనం చూసుకుంటే కానీ 80 బిలియన్ బ్యారెల్స్ల చమురు నిక్షేపాలతో 34 సంవత్సరాలకు సరిపడా రష్యాకు సంబంధించిన చమురు నిక్షేపాలు ఉన్నాయని చెప్పేసి ఒక కువైట్ దేశానికి మనం చూసుకుంటే కానీ 107 సంవత్సరాలకు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయి. ఎవరూ భయపడవలసిన అవసరం లేదని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.